మంచిది ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. దేవుని గ్రంథములో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మన మనస్సు అటు ఇటు లేకుండా దేవుని వాక్యం వైపే మన దృష్టిని మళ్ళిద్దాం. గమనించండి ప్రియులారా, గడిచిన దినాలలో మనము ఏ వాక్యాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నామండి? కుటుంబ వ్యవస్థ అనే వాక్యాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థ అనేది దేనితో ప్రారంభమవుతుందంటే వివాహముతోనే ప్రారంభమవుతుంది. వివాహానికంటే ముందుగా ఏం చేయాలి? వివాహం చేసుకొనబోయేవారు ప్రార్థన చేయాలి, సేవకుని సంప్రదించాలి, తర్వాత తల్లిదండ్రులను సంప్రదించాలి, తర్వాత దేవుని చిత్తములో ముందుకు వెళ్ళాలి. ఇది క్రమం. వివాహానికి కావలసిన అర్హతలు ఏమిటి అనేవి కూడా చెప్పాను. వివాహం ఎందుకు చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. ఎలాంటి వధువుని ఎన్నుకోవాలి అనే వరకు అయిపోయింది. ఏంటండి వివాహం అంటే ఏమిటి, వివాహం ఎందుకు చేసుకోవాలి, వివాహానికి కావలసిన అర్హతలు ఏమిటి, వివాహానికంటే ముందుగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది చెప్పాను. అంత మాత్రమే కాదు, వధువుని ఎన్నుకునే విధానం ఏంటో కూడా చెప్పాను. వధువుని ఎన్నుకునే విధానాన్ని గురించి దేవుని గ్రంథములో నుండి మనం ధ్యానం చేశాం. చాలామంది అనుకుంటారు, అసలు కుటుంబ వ్యవస్థ అనేది ఏమిటి, అసలు ఎక్కడ ప్రారంభమవుతుంది, దీనికి పునాది ఏమిటి అంటే వీటన్నిటి వెనక దేవుడే నిర్మాణకుడు అండి. ఎవరండి నిర్మాణకుడు? దేవుడే. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇద్దరికి మధ్యన వివాహము జరిగిందంటే దాని వెనక కారకులు ఎవరు? దేవుడే ఉన్నాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నట్లు దాని వెనక ప్రభువే ఉన్నాడండి. వివాహ వ్యవస్థ వెనక మొట్టమొదటి వివాహాన్ని ఎవరు జరిగించారండి? దేవుడే జరిగించాడు. ఎవరు జరిగించారు? దేవుడే. ఏదైనా వనములో తండ్రి అయిన దేవుడు ఆదామవ్వలను ఇద్దరిని జతపరిచాడు. ఏ పెళ్లిలో పారాయనన్నా ఆదాముకు అవ్వను చూశాడా? పెళ్లిలో పారాయ చూశాడండి? చూశాడా? లేకపోతే ఆదాము ఏమన్నా నాకు కావాలి అని అడిగాడా? నాకు అమ్మాయి కావాలి, లేకపోతే నాకు ఒక తోడు కావాలి, ఒక జంట కావాలని అడిగాడా? దేవునికి తెలుసండి అని. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కొందరిని మనం చూస్తూ ఉంటాం. కొందరు యవనస్తులు నాకు వివాహం కావాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. అవునా? తల్లిదండ్రులను ఉండనియరు, సేవకుని కూడా తిరగనియరు. ఒక సైడు మన సంఘానికి వచ్చే యవనస్తుడు వాళ్ళ ఇంటి సైడ్ తిరుగుతే మా అబ్బాయికి పెళ్ళిని చూడు, మా అబ్బాయికి అమ్మాయిని చూడు, అంత అయిపోయిన తర్వాత అసలు పట్టించుకోరు. ప్రియులారా, వివాహం అనేది అది దేవుని చిత్తములో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? అది దేవుని చిత్తములో ఉంటుందండి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి జతపరచాలంటే అది దేవుని చిత్తములో ఉంటుంది, కానీ అది ఎవరో చేయాలి, ఎవరి ద్వారానో జరగాలనేది ఏముండదండి. దేవుడే తీసుకొచ్చి ఇవ్వాలి. ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి? దేవుడే జరిగించాలి. అది మనం అనుకుంటాం, చాలా మటుకు తొందరపాటు కలిగి నాకు వివాహం అవ్వడం లేదండి. కానీ ప్రార్థన మాత్రం చేయరు. వివాహానికంటే ముందుగా 4 విధానాలు చెప్పాను వాక్యానుసారంగా. ఏమిటి? ఒకటి, ప్రార్థన చెయ్యి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేయాలి, సేవకుని సంప్రదించాలి, తల్లిదండ్రులను సంప్రదించాలి, తర్వాత దేవుని చిత్తములో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ జరిగిన తర్వాత
ఎవరు తీసుకొస్తారు మరి? దేవుడే తీసుకొని వస్తాడు. ఎవరండి? దేవుడే. నీ ప్రవర్తనను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి దేవుడే తీసుకొని వస్తాడు. ఎవరు తీసుకొని వస్తారండి? దేవుడే తీసుకొని వస్తాడు. ఎక్కడి వాళ్ళని ఎక్కడ జతపరిచేది తెలియదు కదా, అవునా? ఎక్కడో ఉంటారు, ఎక్కడున్న వారినో జతపరుస్తాడు దేవుడు. మన కనులకు కనపడవవి, మన ఆలోచనలకు గోచరం కాదు. అందుకు ఒక పాట వింటాం మనం, పెళ్లి పాట. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొకటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొకటగుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ప్రియులారా, నిజంగా దేవుని సంకల్పం అందది. అసలు ఎందుకు చెప్తున్నారండి వివాహ వ్యవస్థ గురించి అంటే, కుటుంబ వ్యవస్థ మొదటి భాగం ఏంటంటే వివాహమే. ఏంటండి? వివాహం. కుటుంబ వ్యవస్థ అనేది ఒక వంశవృక్షం అయితే, అందులో వివాహం అనేది ఎలాంటిది? విత్తనము లాంటిది. ఆ వృక్షం మంచిగా ఎదిగి ఫలాలు ఫలించాలంటే మొట్టమొదటగా విత్తనం బాగుండాలి. ఏం బాగుండాలి? విత్తనం. వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలండి. అపవాది చాలాసార్లు ఏం చేస్తున్నాడంటే, కుటుంబ వ్యవస్థ చెడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, బీజం ఎక్కడ పడిందయ్యా అంటే అది వివాహ వ్యవస్థలోనే. వాక్యానుసారంగా ముందుకు వెళ్ళరు, ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళరు, దేవుని చిత్తములో లేని వారిని తెచ్చుకుంటారు. ఎవరో పెళ్లిల పేరే చెప్పాడని చెప్పేసి తెచ్చుకుంటారు. చివరికి ఏమవుతుంది? వచ్చేవారు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ప్రార్థన జీవితం ఉండని వారు. ప్రార్థన జీవితం లేని వారు ఇంటికి వస్తే ఏమవుతుంది? కుటుంబం కూడా ప్రార్థన లేకుండా అయిపోతుంది. అక్కడ ఎవరికి తావు ఉంటుంది? అపవాదికి తావు ఉంటుంది. తర్వాత పుట్టబోయే పిల్లలు ఎలాగవుతారు? వాక్యానుసారంగా ఉండరు వారు. అక్కడే నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు. అలా కాకుండా నమ్ముకుండిన ఇద్దరు కూడా వధువరులుగా ఉంటే, కుటుంబములో ఉండిన వారు కూడా పుట్టబోయే పిల్లలు భక్తిపరులు అవుతారు. అప్పుడు సంఘము కూడా భక్తిపరులు అవుతారమండి. అందుకే ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది. గడిచిన దినాల్లో నేను చెప్పాను, ఒక 10 మంది యవనస్తులు నమ్ముకుండిన వారు ఉన్నారనుకోండి, వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు ఉన్నారనుకోండి, వివాహం కాని వారు దేవుని చిత్త ప్రకారంగా ముందుకు వెళ్ళి ప్రార్థన చేసి సేవకుని సంప్రదించి వాక్య ప్రకారంగా వివాహం చేసుకున్నారనుకోండి, అక్కడ ఉండిన అమ్మాయి కూడా ప్రభు నమ్మిన అమ్మాయి అనుకోండి, లేకపోతే అక్కడ ఉండిన అబ్బాయి కూడా ప్రభు నమ్మిన వాడు అనుకోండి, ఆ 10 మంది యవనస్తులు వారికి ఎవరితో అవుతారు? 10 మంది జత అవుతారు కదా. 10 మందికి 10 మంది జత అవుతారు. వారందరూ కూడా ప్రభు నమ్మిన బిడ్డలు అయితే ఎంత చక్కగా ప్రభుని ఆరాధిస్తారండి. ఒకరికొరు చెప్పాల్సిన పని లేదు, నువ్వు ఆరాధనకు రెడీ అవ్వు అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకు? ఆమెకు కూడా తెలుసు గనక. అమ్మాయి కూడా చెప్పాల్సిన పని లేదు భర్తకు, నువ్వు రెడీకా ఆరాధనకు రెడీ అవ్వని చెప్పాల్సిన పని లేదు. ఎందుకు? ఆమెకు కూడా, అతనికి కూడా ఆరాధన విలువ తెలుసు కనుక. వారికి భక్తి విలువలు తెలుసు, సంఘ విలువలు తెలుసు, వాక్య విలువలు తెలుసు, వాక్యానుసారంగా బ్రతుకుతారు. వారిలో లోపము కనపడదు. వేకుజామున లేచి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. అవునా? ఏం చేస్తారు? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. వారిద్దరు నమ్ముకునిన వారైతే పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తారు. నమ్ముకునిన వారైతే సంఘములో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారు? అరే, మన సంఘములో ఉండిన వారికి సమస్య ఉందిరా, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదంతా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? వివాహ వ్యవస్థ. జాగ్రత్త. కొందరు ఎన్నుకుంటారు, అందాన్ని చూసి ఎన్నుకుంటారు. దేన్ని బట్టి?
అందాన్ని బట్టి, కొందరు బలాన్ని బట్టి ఎన్నుకుంటారు, కొందరు ధనాన్ని బట్టి ఎన్నుకుంటారు. తమకు నచ్చినట్టుగా కొందరు ఎన్నుకుంటారు. కానీ వాక్యం అది తప్పు అని చెప్తుంది ప్రియులారా. గడిచిన దినాలలో వధువుని ఎన్నుకునే విధానాన్ని గురించి నేను చెప్పాను. అయితే ఈ వారము ఎలాంటి వరుడిని ఎన్నుకోవాలి, ఏంటండి, ఎలాంటి వరుడిని ఎన్నుకోవాలి వాక్యానుసారంగా అనేది నేను దేవుని గ్రంథములో ఆ వాక్యానుసారంగా మనము చూద్దాం. చూడండి, కుటుంబ వ్యవస్థలో 3వ భాగముగా వాక్యానుసారంగా వరుడుని ఎన్నుకునే విధానం గురించి మనం చూస్తున్నప్పుడు చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చిన్న ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం. చదివిన లేఖన భాగాలను దీవించండి, మాతో మాట్లాడాలని, మీరే మహిమ పొందాలని యేసు ప్రభునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, చాలామంది అనుకుంటారు, మాకు వివాహం అయిపోయింది కదండి, ఇంకా మేమేమి ఎన్నుకునేది ఉంది అనుకుంటారు. ఏంటండి, ఒకవేళ అమ్మాయిని ఎన్నుకోవాలంటే మాకు వివాహం అయిపోయింది కదా, ఇంకేం చేయాలి? లేకపోతే వరుడిని ఎన్నుకోవాలి, నాకు వివాహం అయిపోయింది కదా, నాకెందుకు అనుకోవద్దు. మీకు ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. వారికి ఎలాగో చేయాలనో ఇప్పుడే ముందుగాలనే అవి తెలియజేయబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఒకవేళ అనుకోవచ్చు, ఇంక ఇప్పుడు అంతా అయిపోయిందండి, చేయి దాటిపోయింది, మాకు పెళ్ళి అయిపోయింది, మేము వాక్యానుసారంగా ముందుకు పోలేదు, వాక్యానుసారమైన వారిని ఎన్నుకోలేదు, ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే వాటికి కూడా ఎలాగూ ఏం చేయాలనేది కూడా తర్వాత దినాల్లో నేను చెప్తాను వాక్యానుసారంగా. అయితే చదివిన లేఖన భాగాన్ని చూసినప్పుడు ఎలాంటి వరుడుని ఎన్నుకోవాలని ఆలోచన చేస్తే, ఎలాంటి వాడినంటే దేవుని మాట ప్రకారము చేసి బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని ఎన్నుకోవాలి. ఎలాంటి వాడిని? బుద్ధిమంతుణ్ణి. ఎలాంటి వాడిని? బుద్ధిమంతుణ్ణి. ఇప్పుడు దొరుకుతున్నారా బుద్ధిమంతులు? దొరుకుతున్నారండి బుద్ధిమంతులు? బైబిల్లో చెప్పబడినట్టు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అలాగే బుద్ధిమంతులైన భర్తలు దొరుకుట అరుదు అని కూడా నేను చెప్తా. బుద్ధిమంతులు ఉన్నారు. ఇప్పుడు యవనస్తులను చూస్తున్నాం. ఇప్పుడు వాని విధానమే ఇష్టానుసారంగా ఉంది. వాడు వేసుకునే వస్త్రాలు ఇష్టానుసారంగా ఉన్నాయి, వాడు తలను కటింగ్ చేయించుకునే విధానం ఇష్టానుసారంగా ఉంది, వాడు బండి ఎక్కాడంటే ఇష్టానుసారమైన రైడింగ్, ఇష్టానుసారమైన జీవితం అండి. బూతులు, సినిమాలు, హేళన చేయడం, ర్యాగింగ్ చేయడం. బుద్ధిమంతులు ఉన్నారు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎక్కువైపోయారు. ఎలాంటి వారు ఎక్కువయ్యారు? బుద్ధి లేని. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించినప్పుడు ప్రియులారా, ఒక మాట చూద్దాం. చూడండి, ఎలాంటి వారిని ఎన్నుకోవాలంటే దేవుని మాట ప్రకారంగా చేసి, తర్వాత బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని, అంటే ఒక మంచి కుటుంబ విలువలు తెలిసిన వాడిని ఎన్నుకోవాలి. ఎలాంటి వానండి? బండ మీద తన కుటుంబాన్ని కట్టుకునేవాడిని. అంటే వానికంటూ ఏముండాలి? బాధ్యత ఉండాలి. ఏముండాలి వానికి? బాధ్యత. బండ మీద తన ఇల్లును కట్టుకునేవాడు. ఎవడు కట్టుకుంటాడండి బండ మీద తన ఇల్లును? చెడు సాహసాన్ని విడిచిపెట్టిన వాడే బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. అవునా? ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకోండి, అతడు బుద్ధిమంతుడు. అంటే కుటుంబం పైన బాధ్యత ఉండాలి, తల్లిదండ్రుల మీద బాధ్యత ఉండాలి. బాధ్యత లేని వారిని ఎన్నుకోకూడదు. ఏంటండి? బాధ్యత లేని వారిని ఎన్నుకోకూడదు. చాలా మటుకు పెళ్ళిళ్ళు ప్రకటనలు చేపిస్తుంటారు, ప్రమాణాలు చేపిస్తుంటారు. ఏమని? నీవు నీ భార్యను విడువక, ఇతరుడు నొల్లక, నీవు నీ భర్తకు లోబడి ఉంటావా? పెళ్లి ప్రమాణాలు ఉంటాయి కదండి, అవన్నీ పెళ్లి ప్రమాణాలు చేస్తారు. కానీ తీరా చివరికి వచ్చేసరికి పెళ్లి ప్రమాణాలన్నీ మర్చిపోతారు.
ఏం బాబు నీ భార్యను నువ్వు బాధ్యతగా చూసుకుంటావా, సంరక్షిస్తావా, పోషిస్తావా అంటే కానీ బాధ్యత మరిచి ఇష్టానుసారంగా తిరుగుతారండి. బాధ్యత మరిచిపోవద్దు. బండ మీద ఇల్లును కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? బండ మీద ఇల్లును కట్టుకోవాలండి. బుద్ధిమంతుని పోలి నడుచుకోవాలి. బుద్ధిమంతుడైన జీవితం ఉండాలి. అలాంటి వారిని ఎన్నుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మందిలో బుద్ధిమంతులు లేకుండా అయిపోయారు. ఎలాగో చెప్పమంటారా? ఉదాహరణకి ఇద్దరుకు పెళ్లి చేస్తారు అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరికి. ఇప్పుడు వారు ఏమవుతారు? భార్యాభర్తలకు పెళ్ళైన తర్వాత ఒక కుటుంబం. ఏంటండి వారిద్దరు? ఒక కుటుంబం. మూడో వ్యక్తికి ఆ కుటుంబంలో తావులేదు. ఇప్పుడు ఏముండినా కానీ ఏం చూసుకోవాలి? వాళ్ళిద్దరే చూసుకోవాలి. మూడో వ్యక్తికి తావులేదు. ఒకవేళ వివాహం అయిందనుకోండి కొత్తగా, తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొన్ని సలహాలు ఇస్తారు. అత్తమామలు ఏం చేస్తారు? కొన్ని సలహాలు ఇస్తారు. ఆడి వరకు మంచిది. ఎలాంటి సలహాలు ఇవ్వాలి? వారి ఇద్దరికి ప్రయోజనకరమైన సలహాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడుండే తల్లిదండ్రులు, ఇప్పుడుండే అత్తమామలు ఏం చేస్తున్నారో తెలుసా? వారిద్దరి మధ్యన దూరి, నీ భర్త ఇలాగ చేస్తున్నాడు కదా, నువ్వు ఇలాగ చెయ్యి. ఎక్కడ ఇది? ఇక్కడ ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు చెప్తాడు, నీ భార్య ఇలాగ ప్రవర్తిస్తుంది కదా, నువ్వు ఇలాగ చేయి ఆమెకు. చెప్తున్నారా లేదా? వారి కుటుంబాన్ని బాగుగోరాలే కానీ వారి కుటుంబాన్ని నష్టపరచకూడదు. నీవు కన్నావు, పెంచావు, ఆడి మట్టుకే నీకు, అక్కడి మట్టుకే నీకు. వారి ఇద్దరి జీవితములో నీకు పాలు లేదు. అర్థమవుతున్నాయా దేవుని మాటలు? కొందరు అలాగూ చేయక తల్లిదండ్రుల మాట విని, అత్తమామల మాట విని ఏం చేస్తున్నారంటే, ఒకరి మీద ఒకరంటే పడడం లేదు. భర్త అంటే భార్యకు పడడం లేదు, భార్య అంటే భర్తకు పడడం లేదు. ఇక్కడ ఏమని అనుకోవాలి మనము? వాడు బుద్ధిమంతుని పోలినవాడా, ఆమె బుద్ధిమంతురాలా? కాదండి. వారు ఏం చేస్తున్నారంటే, ఎవరో చెప్పిన మాటలు విని వారిద్దరు కూడా బండ మీద ఇంటిని కట్టుకోకుండా ఎక్కడి వరకు వెళ్తున్నారు? వాళ్ళు విడాకుల వరకు వెళ్తున్నారు. ఎక్కడి వరకు? విడాకుల వరకు. దీని అర్థం ఏమిటంటే, ఒకసారి జత చేయబడిన తర్వాత ఇంకా వేరు చేయవారు ఎవరు ఉండకూడదండి. కొందరిని మనం చూస్తున్నాం, వివాహం చేసుకుంటారు, వెంటనే నెలకే విడాకులు ఇచ్చేస్తారు. ఒక యవనస్తుని గురించి నేను విన్నాను. అతడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడంటే, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి ఎక్కడంటే ఆంధ్ర ప్రాంతం. ఎక్కడండి? ఆంధ్ర ప్రాంతం. మొత్తానికి మంచిగా కట్నం ఇచ్చారు బాగా. ఇతను కూడా మంచిగా పెళ్లి చేసుకున్నాడు. అతడు సేవకుని కుమారుడు. తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ప్రవర్తన బయటపడిందంట. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? పబ్బుకు వెళ్తుందంట. ఎక్కడికండి? పబ్బుకు వెళ్తుంది. చాలామంది జీవితాలు, కుటుంబ వ్యవస్థ అంటే, మ్యారేజ్ వ్యవస్థ అంటే, వివాహ వ్యవస్థ అంటే చాలా మందికి చిన్న చూపండి. ఇదంతా ఎవరి ద్వారా జరిగించబడుతుంది? దేవుని ద్వారా అనేది మర్చిపోవద్దండి. దేవుని ద్వారా ఇదంతా జరుగుతుందండి. కానీ దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు దాని మీద. ఒకరంటే ఒకరికి పడడం లేదు. ఎక్కడ తప్పు జరుగుతుందయ్యా అంటే, వధువును వరుడిని ఎన్నుకునే విధానములోనే తప్పు జరుగుతుందండి. భర్తను భార్యను ఎన్నుకునే విధానము తెలియక, ఎలాగ ముందరకు పోవాలనో తెలియక తప్పులు అక్కడే జరిగిపోతున్నాయి. జాగ్రత్త. బుద్ధిమంతులను ఎన్నుకోవాలి. ఎలాంటి వారిని? బుద్ధిమంతులను. అమ్మా, మీ పిల్లలకు కూడా బుద్ధిమంతులను వెతకండి. బుద్ధి లేని వాడు ఎంత ఆస్తుండి ఏమైనా లాభమా? ఏం లాభం లేదు. జ్ఞానము లేనివాడు ఎంత ఆస్తుండినా ఏమైనా లాభమా? ఏం లాభం లేదండి. నెలకే విడాకులు అయిపోతున్నాయి. పెళ్ళి పెటాకులు అయిపోతున్నాయి. ఏమవుతున్నాయండి? ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, వాక్యాన్ని అంగీకరించండి. కట్టుకోవాలి కుటుంబాన్ని. ఎలా కట్టుకోవాలి? బండ మీద ఇల్లు కట్టుకోవాలి. ఎలాగండి? బండ మీద. బండ అంటే ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరండి? క్రీస్తే. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకుంటాడు ఇల్లు? బండ మీద. బండ మీద కట్టని ఇల్లు ఎక్కడుంటుంది?
అసలు పడిపోతుంది, పాడైపోతుంది, నాశనమైపోతుంది. క్రీస్తు మీద కట్టుకోవాలి ఇండ్లు. క్రీస్తు మీద ఆధారపడిన వాని ఎన్నుకోవాలండి. ఎలాంటి వారిని? క్రీస్తు మీద ఆధారపడిన వారిని ఎన్నుకోవాలి. చాలామందిని మనం చూస్తాం, తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటున్నారు కానీ వాక్యానుసారమైన వారిని ఎన్నుకోవడం లేదు. ఒక నిజంగా జరిగిన సంఘటన నేను చెప్తాను, వినండి. ఒక సేవకుని ద్వారా నేను విన్నాను. ఒక యవనస్తురాలండి, ప్రభుని నమ్మింది. ఏం చేసింది? ప్రభుని నమ్మింది. ప్రభుని నమ్మి వారి గ్రామంలో ఎవరు క్రైస్తవులు లేరండి. క్రైస్తవులు లేకపోతే ఈమె ఏం చేసిందంటే, ఈ యవనస్తురాలు మంచిగా అనేకులను ప్రభు వైపు తిప్పిందండి. ఇంచుమించు 50 మందిని పోగు చేసింది. ఎంతమంది అండి? 50 మందిని పోగు చేసింది. ఒక మంచి మందిరం కట్టించింది. ఎలాంటి మందిరం? మంచి మందిరం కట్టించింది. నడిపిస్తుంది సంఘాన్ని, సేవకుని పెట్టింది. ఆమె కూడా వాక్యం చెప్తుంది, సంఘాన్ని నడిపిస్తుంది. తీరా మొత్తానికి ఇక వివాహ వయసు వచ్చింది. ఏం వయసు వచ్చింది? వివాహ వయసు వచ్చింది. తల్లిదండ్రుల బలవంతం మేరకు ఆమె వివాహానికి ఒప్పుకుంది. ఎవరి బలవంతం మేరకు? తల్లిదండ్రుల బలవంతం మేరకు. ఆ వ్యక్తి మంచిగా ప్రవర్తించాడు. ఎలాగండి? మంచి వ్యక్తిగా ఉన్నాడు. మంచి వ్యక్తిగా ఉండినప్పుడు ఇంకా దినాలు గడుస్తున్నాయి. మా అమ్మాయి ఇలాగ ప్రార్థనకు పోతుందండి, సేవ చేస్తుందండి అని చెప్పారు. పెళ్లి కుమారుడు వాళ్ళు అన్నారు, ఏం పర్వాలేదండి, పెళ్లి సేవ చేసుకోమని, అమ్మాయిని ప్రార్థనకు వెళ్ళమని, ఏమి ఇబ్బంది లేదు అన్నాడంట. దినాలు గడుస్తున్నాయి. ఇతని సైకో జీవితం బయటపడింది. ఏం పడింది? సైకో జీవితం. మొత్తానికి దినాలు గడుస్తున్నాయి. నీవు ప్రార్థనకు వెళ్ళకూడదు అని మొదలుపెట్టాడంట. ఏం మొదలుపెట్టాడు? నీవు ప్రార్థనకు వెళ్ళకూడదు. ఇంకా రాను 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 ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంట. మరి పెద్దలను కువేశారంటే, సరే అండి అలాగ మాట్లాడడం అని చెప్పేసి మరలా పెళ్లిపీటల దాకా వచ్చారంట. పెళ్లిపీటలకు ముందుగా రాత్రి ఆ వ్యక్తి ఇష్టానుసారంగా ప్రవర్తించాడంట. మాటలు, దూషణ. ఈమె అనుకున్నది, అరే నేను దేవుని నమ్ముకున్న బిడ్డను ఎన్నుకోవాలనుకున్నాను, కానీ ఇతని ప్రవర్తన చూస్తే నా భక్తి జీవితానికి ఆటంకంగా అవుతాడే, దేవుని పనికి ఆటంకంగా అవుతాడే, ఏం చేయాలి? తల్లిదండ్రులు చూస్తే ఒత్తిడి పెడుతున్నారు. ఎంతో ఖర్చు పెట్టారు. ఏం పెట్టారండి? ఖర్చు మస్తుగా పెట్టారు. కట్నం మస్తుగా ఇస్తున్నారు. తీరా వివాహము ఎక్కడి వరకు వచ్చింది? పీటల దాకా వచ్చిందంట అండి. పీటల దాకా వచ్చినప్పుడు ప్రమాణాలు చేపిస్తారు కదా. అమ్మా, నీకు ఈ వ్యక్తి అంటే ఇష్టమేనా? ఎవరి బలవంతము లేదు కదా. నువ్వు ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నావా? పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అంటే ఆమె చెప్పిన మాట, వీడంటే నాకు ఇష్టం లేదు. ఏంటండి వీడంటే నాకు, ఇతనంటే నాకు ఇష్టం లేదు. ఎంత ధైర్యం అండి ఆ మాట చెప్పాలంటే అందరి ముదర. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు. ఎంతో మంది కూడా వచ్చారు. అందరి ఎదురుగా, 100 మంది ఎదురుగా, ఇతడంటే నాకు ఇష్టం లేదు చెప్పింది. ఎంత ధైర్యం అండి ఆమెది. ఏమి ఆమె ధైర్యం అంటే, ఈ వ్యక్తిని చేసుకుంటే జీవితాంతం బాధపడాలి, దేవునిలో నేను ఉండలేను, ఇతని ప్రవర్తన బాలేదు, నా తల్లిదండ్రుల ఇష్టం మేరకు నేను ఒప్పుకున్నాను కానీ ఇతని జీవితం బాగోలేదు. ఆమె భవిష్యత్తును గురించి ఆలోచన చేసింది. దేవుని పని ఆగిపోతుందని భయపడింది. ఈ వ్యక్తి ప్రార్థనకు నన్ను పంపించడని భయపడింది. మహా అంటే ఎంత ఖర్చు ఉంటుంది? ఒక 20-30 లక్షలు ఖర్చు అయి ఉంటుంది అంతే. అన్ని లక్షలు ఖర్చు అయినా, అంత వేస్ట్ అయినా, అందరి ఎదురుగా ఆ మాట చెప్పిందంట ఒక స్త్రీ. ఎంత ధైర్యం అండి! దేవుని కొరకు ఎంత నిబద్ధతగా నిలబడిందండి. వివాహ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. వధువుని ఎన్నుకునే విధానం, వరుడిని ఎన్నుకునే విధానం. చాలామంది ఏం చేస్తారంటే, రే మామ కూతురు లేరా, లేకపోతే మామ కొడుకు లేరా, అక్క కూతురు లేరా, ఇవి చెప్పేసి ఏం చేస్తారు, ఎట్లా ఒకటి పెళ్లి చేస్తారు. వారిద్దరు బాగుంటారా లేదా, వారిద్దరు ప్రభు నమ్మినారా లేదా,
అమ్మాయి ప్రభుని నమ్మిందా, లేకపోతే అబ్బాయి ప్రభుని నమ్మాడా, వారు వాక్యానుసారంగా ఉన్నారా, వారిద్దరూ ప్రార్థన చేసుకుంటున్నారా, వారిద్దరికి ప్రార్థన జీవితం ఉందా అనేది ఏమాత్రము చూడడం లేదండి. అక్కడే తప్పులు జరిగిపోతున్నాయి. కనుక జాగ్రత్త పడాలి. ఒకవేళ మీ జీవితాలలో ఇలాంటిది లేకపోతే ఇప్పుడైనా ఏం చేయాలి? బుద్ధిమంతుణ్ణి పోలి నడుచుకోవాలి. బుద్ధిగా బ్రతకాలి. ఇప్పటి నుంచైనా ఏం చేయాలి? ఇప్పటి నుంచైనా ఒకవేళ అవునండి మా జీవితంలో ఇది లేదు, ప్రార్థన లేదండి, మా కుటుంబాల్లో ఎవరెవరో ఎంటర్ అయిపోయి మా కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నారు, వాళ్ళకు నచ్చిన ఆలోచనలన్నీ మా కుటుంబం మీద రుద్దారండి అనుకుంటే ఈ క్షణమైన నువ్వు ప్రారంభించాలి దేవుని సన్నిధిలో. ప్రభువా, మా కుటుంబాన్ని కట్టునైనా, మా కుటుంబాన్ని బండ మీద కట్టుకుంటాం ప్రభువా, ప్రార్థన చేత కట్టుకుంటామనైనా, ఇప్పటి నుంచైనా మేము మనస్సు మార్చుకుంటాం ప్రభువా అని మనం తీర్మానం చేయవలసిన అవసరత ఉంది. ఇంకా ఎలాంటి వరుడిని ఎన్నుకోవాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూద్దాం. చూడండి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందుక. అంత స్పష్టంగా రాయబడిందండి ఇక్కడ మాటలు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడివి, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ప్రభు నమ్మిన బిడ్డలు వెలుగు, ప్రభు నమ్మని బిడ్డలు ఏమిటండి? వారు చీకటి. మరి వెలుగుకు చీకటికి పొత్తు పెడితే బాగుంటుందా? బాగుంటుందా? ఎద్దుకు గాడిదకు జత కడితే బాగుంటుందా? మన అర్థమై భాషలు చెప్తున్నా. వెలుగుతో చీకటికి ఏమి పొత్తు, దయ్యానికి దేవునికి ఏమి పొత్తు, ప్రభుని ఎరగని వారికి ప్రభుని ఎరిగిన బిడ్డలకు ఏమి పొత్తు. బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో అనేక సార్లు రాయబడిందండి. వారికి ఒక ఆజ్ఞ, అన్యులను పెళ్లి చేసుకోకూడదు ఆజ్ఞ చెప్పాడు దేవుడు. ఎందుకో తెలుసా? అన్యులు తమ కుటుంబంలోనికి వచ్చారంటే ఆ కుటుంబం ఏమైపోతుంది? ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, కూడికలు ఉండవు. ఏమంటారు వాళ్ళు? నాకు ఆ చీర కావాలి, నాకు ఆ నగలు కావాలి, నేను ఫలానా టూరిస్ట్ ప్లేస్ పోవాలి, నాకు ఫలాంది కావాలి, ఫలానా స్థలానికి వెళ్ళాలి. వీడేమంటాడు? ప్రభుని నమ్మకపోతే వీడిని జీవితం ఇష్టానుసారమైన జీవితం, సినిమాకు పోదాం, షికారులు తిరుగుదాం, అల్లరిగా తిరుగుదాం, వీని జీవితం. చీకటితో వెలుగుకు పొత్తు లేదండి. అవిశ్వాసులతో విశ్వాసులకు పాలెక్కడిది. విశ్వాసులు ఎవరిని ఎన్నుకోవాలి? విశ్వాసులను ఎన్నుకోవాలి. ఒక యవనస్తుడు అంటున్నారే, నువ్వు ఎవరినో లవ్ చేసావంట కదంటే, అవునండి లవ్ చేశాను. తెలుసు కదా నీకు వాక్యం, తెలుసు కదా నీకు వాక్యం, ఎందుకు అలాగ చేశావు? ఎందుకు లవ్ చేశావు? వాక్యానుసారం కాదు కదా. ఎందుకు అలాంటి జీవితం అంటే, మాకు వాక్యం చెప్పేవాడే లేడండి సరిగా, ఏదో తప్పు జరిగిపోయిందండి, ఇంకా అయిపోయిందండి అని చెప్పేసి వాక్యానుసారంగా లేని వారిని ఎన్నుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నారు. విశ్వాసితో అవిశ్వాసికి పాలు లేదండి. జత చేయబడాలంటే ఎవరు ఉండాలి? ఇద్దరు కూడా నమ్మిన వారే ఉండాలి. కొందరు తల్లిదండ్రులు అంటారు, అమ్మాయి నమ్మింది అనుకోండి, అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులు అంటారు, భార్య అంటుంది, ఏమండి ఆ అబ్బాయి వరుడు ప్రభుని నమ్ముకోలేదు కదా, ఏమి అండి వద్దులేండి అంటే, భర్త అంటాడు, ఏం కాదులే వాడే మారిపోతాడు. రాజీ పడొద్దు అక్కడ. కొందరు అంటారు, అన్న వీడు ప్రభుని నమ్మాడు, అమ్మాయి ఇంకా ప్రభుని నమ్ముకోలేదండి, ఏదో నామవాస్తిగా వెళ్తుంది, ఏం కాదులేరా మారిపోతుంది, అమ్మాయి కదా, భర్త చెప్పినట్టు వినదా? భర్త చెప్పినట్టే వింటుంది కానీ ప్రార్థనకు
ఆటంకం అయిపోతుందండి. జాకండి, బుద్ధిమంతుని ఎన్నుకోవాలి, బండ మీద ఇల్లు కట్టుకునేవాడిని. రెండవది విశ్వాసిని ఎన్నుకోవాలి. అందుకే ఒక పాట మనం చూస్తాం, విశ్వాసీని భాగ్యమెంతో గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు, విశ్వాసీని భాగ్యమెంతో గొప్పదో ఎరిగితివా, యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వారెవరు. విశ్వాసులను ఎన్నుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళ కోసం ఏం చేస్తున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు. దేనికోసం అండి? పెళ్ళిళ్ళ కోసం. ఒక యవనస్తుడు ఫోన్ చేశాడు నాకు, నేను బాప్తీసం తీసుకుంటానంటే నేను అన్నాను, నీ పెళ్ళి ఉంది గనక నువ్వు ఆ మాట అంటున్నావు, బాప్తీసం అంటే అది కాదు. మొట్టమొదట ఏం జరగాలి? మారు మనసు జరగాలి. ఏం జరగాలండి? వీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా బాప్తీసం ఎట్లు ఇస్తున్నారు తెలుసా? చిలుకరించి అయిపోయాక వాడు మారు మనసు పొందినాడోలే, వాళ్ళకేం కావాలి? వెంటనే ప్రకటన కాగితం రాసిచ్చేది, వెంటనే చిలుకరిచ్చేది. మీరు నమ్మినారు ప్రభుని, వీళ్ళు తీర్మానం చేస్తున్నారు. ఎవరండి? పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు, గురువులు అని చెప్పుకునేవారు ఏం చేస్తున్నారు? వీళ్ళే తీర్మానం చేసి వీడు మారు మనసు పొందాడని చెప్పేసి రోడ్డు నీళ్ళు ఏం చేస్తారు? చిలకరించి ప్రకటన కాగితం రాసిచ్చి పెళ్ళి. ఇదే క్రమము. మారు మనస్సు పొందడం అంటే పాత జీవితం కలిగిన వాడు పూర్తిగా జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోనికి రావడం అండి. సీతాకోక చిలుక అది గొంగలి పురుగుగా ఉండినప్పుడు ఎలాగో మారుతుంది? సీతాకోక చిలుకగా మారుతుందండి. సీతాకోక చిలుకగా మారిన ప్రతి గొంగలి పురుగు మరలా గొంగలి పురుగుగా మారుతుందా? మారుతుందా అండి? గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. ఆ సీతాకోక చిలుక మరలా గొంగలి పురుగుగా మారుతుందా? మారదండి. గొంగలి పురుగుగా అది ఉన్నప్పుడు దాన్ని ఎవడు ప్రేమించాడు? అసహించుకుంటాడు. చూడడానికి ఎంత అసహ్యంగా ఉందిరా గొంగలి పురుగు. ఒక పాట మనం వినొచ్చు, గొంగలి పురుగును ఎవరు ప్రేమించరు, అది చిలుకగా మారితే కావాలని కోరెదరు. గొంగలి పురుగును ఎవరు ప్రేమించరు, అది చిలుకగా మారితే కావాలని కోరెదరు. మార్పు చెందని మనము ప్రభువుకెందుకు, మార్పు చెందని మనము ప్రభువుకెందుకు, పాపాన్ని విడిచిపెట్టి బ్రతకవెందుకు, నీకు బ్రతకవెందుకు, మారు మనసును పొందుమా, మనసు మార్చుకోసుమా, మారు మనసును పొందుమా, మనసు మార్చుకోసుమా. వేసే భాష కాదు మార్చుకునేది, మనసు మార్చుకుంటే నీకే మంచిది. వేష భాష కాదు మార్చుకునేది, మనసు మార్చుకుంటే నీకే మంచిది. మారు మనసును పొందుమా, మనసు మార్చుకోసుమా. ఎలాంటి వరుడుని ఎన్నుకోవాలంటే మారు మనస్సు పొందిన వాడిని. చాలామంది తప్పు చేస్తున్నారు. పెళ్ళిళ్ళ కోసం బాప్తీసాలు తప్పు. వాడు మారు మనస్సు పొందుతేనే ఏ బాప్తీసం వేయాలి, అది కూడా నీటి బాప్తీసం వేయాలి. నేను ఒక చోటుకు పోయాను, భూస్థాపిత కార్యక్రమం ఉంటే మన సంఘస్థుడే వెళ్ళాను. వెళ్ళింటే ఇక్కడ ఉంటారు కదా కొందరు పాస్టర్లు ఉంటారు కదా, గురువులు. నేను అడిగాను, ఆ మందిరంలో ఏముందంటే ఒక తొట్టిలాగా, చిన్న తొట్టిలాగా, ఒక బిందె నీళ్లు పడేంత ఒక తొట్టి కట్టించారు మందిరంలోనే. నేను అడిగాను, ఎందుకన్నా ఇది అంటే ఆ వ్యక్తి అన్నాడు, సేవకుడు, ఇది బాప్తీసం ఇయ్యనీక అంటున్నాడు. దేనికోసం అంట? బాప్తీసం ఇవ్వడానికి. చిలకరిస్తే బాప్తీసమా?
బైబిల్లో చిలకరించి బాప్తీసం ఇచ్చినట్టు ఎక్కడైనా ఉందా? యేసు ప్రభు మరి నీ నదిలో ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు? నీటిలో పూర్తిగా మునగాలి. బాప్తీసం అంటే, మునగడం అంటే పాపాలను కప్పెట్టుటకు సాదృశ్యం. అది దేనికి సాదృశ్యం? పాపాలన్నీ సమాధి చేయబడ్డాయి అనడానికి సాదృశ్యం. ఈ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను. రెండు విషయాలు చెప్పాను. ఎలాంటి వరుడిని ఎన్నుకోవాలి? ఒకటి, బుద్ధిమంతుణ్ణి ఎన్నుకోవాలి, బుద్ధి లేని వారిని కాదు. రెండవది, విశ్వాసులను ఎన్నుకోవాలి, ప్రభుని ఎరిగిన వారిని, మారు మనసు పొందిన వారిని ఎన్నుకోవాలి. తర్వాత మొదటి కొరింథీ పత్రిక 7:16 చూడండి. ఎలాంటి వారిని ఎన్నుకోవాలి, ఎలాంటి వరుడిని ఎన్నుకోవాలి? 7:16. 7వ అధ్యాయం 16వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను? తర్వాత వచనాలు మనం తర్వాత చదువుతాం. ఇక్కడ ఈ వచనాన్ని బట్టి ఆలోచన చేయవలసింది ఏమిటంటే, తన భార్యను రక్షించుకునే భర్తను ఎన్నుకోవాలి. భార్యను రక్షించేవాడిని ప్రతి విషయంలో సంరక్షించాలి, పోషించాలి, రక్షించాలి. ఎక్కడికి పోయినా ఏం చేయాలి? అండగా ఉండాలి. భార్యకి ఎలాగుండాలి? అండగా. ఆమె బాగోగులు చూసుకోవాలి, ఆమె ఇష్టాలు అయిష్టాలు చూసుకోవాలి. ఆమె ఇష్టాలు అయిష్టాలు చూసుకున్నారని చెప్పేసి లోకంలో ఉండేవి అడుగుతారు. వారి ఇష్టాలు దేనివండి? అవి కాదు, దేవునికి ఇష్టమైనవి ఆమెకు ఇష్టమైనవిగా ఉండాలి. భార్యను రక్షించుకునే ఆ గుణం కలిగిన వాడిని ఎన్నుకోవాలి. భార్యను ప్రేమిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు అనుకునే గుణం కలిగిన వారిని ఎన్నుకోవాలి. కొందరిని మనం చూస్తుంటాం, చాలా బాధపడుతుంటారు. తన కుమార్తెలను బంధువులు అవుతారని చెప్పేసి, లేకపోతే ఇంకోటి అవుతారని, లేకపోతే ధనం ఉందని చెప్పేసి, ఇంకోటి ఉందని చెప్పేసి మొత్తానికి పెళ్లి చేస్తారు. కొన్ని దినాలు గడిచిన తర్వాత వాడు భార్యను కొడుతూ ఉంటే, అనుమానిస్తుంటే, లేకపోతే తిడుతూ ఉంటే, ప్రేమగా చూసుకోకపోతే, త్రాగి వస్తుంటే అంటారు తల్లిదండ్రులు, ఊరికే వానికి ఇచ్చి చేస్తే కదరా నేను. ఏమంటారండి? వానికిచ్చి చేసి పడేస్తే ఊకే అంటారా లేదా? అంటున్నారండి. చాలామంది బాధపడుతున్నారండి. ఘోషలు వినపడుతున్నాయి కుటుంబాల్లో. అనవసరంగా వద్దంటే నా మాట వినలేదని భార్య భర్తలు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కొట్లాడుతున్నారు. పెద్దలు సామెత చెప్తారు, ఏమని తెలుసా? పిల్లల్ని కంటాం కానీ సంసారాలను కంటామా? కానీ వాక్యానుసారంగా వెళితే ప్రమాదం జరగదండి. వాక్యానుసారంగా వెళ్ళకని ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రార్థన చెయ్యరు, సేవకులను సంప్రదించరు, తల్లిదండ్రులను సంప్రదించరు, దేవుని చిత్త ప్రకారంగా ముందుకు వెళ్ళరు. పేరుకు మాత్రం వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటారు, బ్యాండులు మాట్లాడతారు, పూజారుల దగ్గరికి పోయి చేతులు చూపిస్తారు, పేరు బలాలు చూపిస్తారు. ఎన్ని తతంగాలు! పేరుకు మాత్రం చర్చిలో పెళ్ళి, ఇంటికాడ నెత్తి మీద బొట్టు. ఏంటండి? పేరుకు మాత్రము చర్చిలో పెళ్ళి, ఇంటి దగ్గర నలుగులు, పసుంకలు, ఎన్నెన్నో. చాలా పవిత్రమైనదండి వివాహం. ఏంటండి? పవిత్రమైనది, ఒక బాధ్యత, జీవితాంతం ఉండేదండి అది. ప్రభు నమ్మిన బిడ్డలను ఎన్నుకోవాలి, భార్యను పోషించేవాడిని, సంరక్షించేవారిని ఎన్నుకోవాలి. అంత మాత్రమే కాదు. ఎఫెసీ పత్రిక 5:8 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ప్రియులారా, ప్రేమించే గుణం కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఏ గుణం కలిగిన వారిని? ఎవరిలో ప్రేమించే గుణం ఉంటుంది చెప్పండి? ఎవరిలో ప్రేమించే గుణం ఉంటుందండి? దేవుని ప్రేమ వానిలో ఉంటే వాడు ఏం చేస్తాడు? భార్యను ప్రేమిస్తాడు. అవునా? దేవుణ్ణి ప్రేమించలేని వాడు భార్యను ప్రేమిస్తాడంటే అదంతా భౌతికమైన ప్రేమ, ఏదో ఆశించి ప్రేమిస్తున్నాడు వాడు. అందుకే దేవుని గ్రంథం కూడా సెలవిచ్చింది. ఏమని సెలవిచ్చిందంటే, ఎవడైనను నన్ను ప్రేమింపక తన తల్లినైనను తండ్రినైనను ప్రేమించువాడు నాకు
ఈ మాట లోకస్తులు అంటారు, బైబిల్ చెప్పింది తల్లిదండ్రులను ప్రేమించకూడదంట అంటారు. ఏమంటారండి? తల్లిదండ్రులను ప్రేమించకూడదు. దాని అర్థం ఏమిటంటే, తన తల్లినైనను తండ్రినైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంటే దాని అర్థం ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ తల్లిని ఎలాగూ ప్రేమించాలనో వాక్యము నేర్పిస్తుంది. భార్యని ఎలాగూ ప్రేమించాలనో నేర్పిస్తుంది వాక్యం. ఈ ప్రేమకంతటికి కర్త ఎవరు? యేసు ప్రభువే. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమమూర్తి. ప్రేమకు అర్థము నిర్వచనం ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువే. ఆయనను ప్రేమించకుండా నేను నా భార్యను ప్రేమిస్తానంటే దాని అర్థం ఉందా? లేదు లేదు లేదు. ఆయనను ప్రేమిస్తే ఇతరులను ఎలాగూ ప్రేమించాలనో దాని అర్థం అదే. తల్లిదండ్రులను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంటే ఆయనను ప్రేమిస్తే తండ్రిని ఎలాగూ ప్రేమించాలనో వాక్యం నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయబడింది. తండ్రిని తల్లిని ఏం చేయాలంట? సన్మానించు, ప్రేమించు, పోషించు. వారి చివరి దినాల్లో వృద్ధాప్యములు ఉన్నప్పుడు ఏం చేయాలంట? వారి ఆకలిని తీర్చాలని రాయబడిందండి. బైబిల్ ఎప్పుడు అబద్ధము చెప్పదు ప్రియులారా. ఎలాంటి వరుడుని ఎన్నుకోవాలంటే ప్రేమించే గుణం కలిగిన వారిని. ఎలాంటి గుణం? ప్రేమించే గుణం. యేసు ప్రభు కూడా సంఘాన్ని ప్రేమించి, వధువును ప్రేమించి, కన్యకను ప్రేమించి, ప్రేమించిన సంఘము కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు. మనమంతా ఇప్పుడు ఎవరమండి? ప్రభు నమ్మిన బిడ్డలంతా సంఘము. వధువు ఆయన, వరుడు ఆయన, ప్రాణప్రియుడు. ఆయన ఏం చేశాడు? సంఘము కొరకు ప్రాణాన్ని పెట్టాడండి. ఏం పెట్టాడు ఆయన? ప్రాణాన్ని పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ఒక పాట మనం చూస్తాం. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదించెనుగా, నీ ప్రియవరుడు అరుదించెనుగా. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. ప్రభు సంఘము కొరకు రాబోతున్నాడండి. ఆయన ఎవరి కొరకు రాబోతున్నాడు? సంఘము కొరకు. యేసు ప్రభు ఏం చేశాడు? ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. అలాగే భర్త కూడా భార్య కొరకు ఏం చేయాలి? ఒక మంచి ప్రేమను చూపించాలి. బలహీనతలను గుర్తించాలి. ఏం చేయాలండి? భార్య యొక్క బలహీనతలు. కొందరు ఏం చేస్తారంటే భార్య బలహీనతలను పట్టుకొని ఆట ఆడుతారు. ఆమె ఒకవేళ నోరు తక్కువగా ఉందనుకో, ఆ బలహీనతను పట్టుకొని ఏం చేస్తాడు? భర్త ఆట ఆడిస్తాడు. భార్య యొక్క బలహీనతలను జ్ఞాపకం చేసుకొని, భార్య యొక్క బలహీనతలను గుర్తించి, ఈ విషయంలో ఈమె బలహీనమైన ఘటం అనుకొని ఆమెను ఏం చేయాలి? ఆ విషయంలో బలపరచాలి. ఏం చేయాలి? ఆ విషయంలో బలపరచాలి. ఆమె బలహీనతలను బట్టి నువ్వు ఇట్లా అన్నావంటే నీ కుటుంబాన్ని నీవే పాడు చేసుకున్నట్టు. ఒకవేళ నీ భార్య ఫలానా విషయంలో బలహీనంగా ఉందని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? నీవు బలపరచాలి. ఏం చేయాలండి? బలపరచాలి. ఎందుకు? మీరిద్దరూ ఏక శరీరం. భర్తలో భార్య సగభాగం కదా. ఇప్పుడు మనకు కాలుకు దెబ్బ తాకిందనుకోండి, చేతులు ఏం చేస్తాయి? చేతులు ఊరుకుంటాయి. నేను నాకు సంబంధం కాదు, నీవు కాలు నాకు సంబంధం లేదంటదే. కళ్ళు ఏం చేస్తాయి? చూసి కన్నీళ్లు గారుస్తుంది కదా. కాలుకు దెబ్బ తాకింది. ఎవరు చెప్పారు దానికి? కళ్ళకు ఎవడు చెప్పాల్సిన పనులు. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. చేతులు ఏమవుతాయి? వెంటనే దెబ్బ తాకిన చోటుకి చేతులు. ఎందుకు? దేహములో ఆ కాలు సగభాగం అండి. ఆ దేహములో కాలు సగభాగం గనక ఏమవుతుంది? ఆటోమేటిక్గా దానిని బాగు చేస్తుంది. అలాగే భార్య కూడా, భర్తలు ఎవరండి? సగభాగం గనక ఏం చేయాలి? భర్త భార్య బలహీనతలను బలపరచాలి. ఎవరి బలహీనతలను? భార్య బలహీనతలను. ఒక ఆయన ఇట్లా అన్నాడంట, బస్ ఎక్కి
ఒక టికెట్ అన్నారంట. ఏంటండి? ఒక టికెట్. ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారంట. భార్యాభర్తలు ఎక్కి ఏం చేశారు? ఒక టికెట్ ఇవ్వన్నాడంట. ఏంటంటే మీరు ఇద్దరు కదంటే మా పాస్టర్ గారు చెప్పారు భార్యలో భర్త సగభాగం అని చెప్పారు, భర్తలో భార్య సగభాగం అని చెప్పారు, కనుక ఇద్దరు కలిసి ఒకే టికెట్ అన్నాడంట. మంచిది ప్రియులారా. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏక శరీరమై ఉందురని బైబిల్ అందుకే చెప్పింది. కనుక ప్రేమించే గుణం కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం, 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంటే కోపము లేని వారిని. ఇంకో మాట చూడండి, పరమగీతముల గ్రంథములో ఒక మాట చెప్తాను నేను, చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ మాట పరమగీతముల గ్రంథములో 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. నా ప్రియులారా సుందరవతి లెమ్ము 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 రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షకాలము తీరిపోయాను, వర్షమిక రాదు. ఈ మాటలు కింది వరకు చదవండి. 13వ వచనం కూడా. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ పరమగీతముల గ్రంథములో చూసినప్పుడు నా ప్రాణేశ్వరి, నా ప్రియురాలా అనే మాటలు కనపడతాయి. ఎంత మృదువుగా ఉన్నాయి ఈ మాట. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ప్రియుడు ప్రియురాలతో చెప్తున్నాడండి. ఎవరు? ప్రియుడు ప్రియురాలతో చెప్తున్న మాటలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మృదువుగా మాట్లాడే వారిని ఎన్నుకోవాలంటే కోపము లేని వారిని, ముక్కోపిని ఎన్నుకోకూడదు. ఎలాంటి వారిని ఎన్నుకోకూడదు? ముక్కోపిని ఎన్నుకోకూడదు. మృదువైన మాటలు మాట్లాడాలి. భార్య భర్తల మధ్యన ఎలాంటి మాటలు ఉండాలి? ఎలాంటి మాటలు ఉండాలి చెప్పండి? మృదువుగా మాటలు ఉండాలి, మృదువైన మాటలు ఉండాలి. చాలామంది చేస్తుంటారు, భర్తల కోపం తెప్పిస్తారు, భర్తలు కూడా భార్యలకు కోపం తెప్పిస్తారు. కానీ వారిద్దరి మధ్యన ఎలాంటి సంబంధం ఉండాలి? మృదువైన సంబంధం ఉండాలి. ఫారిన్లో ఉంటారంట, ఎప్పుడు హనీ హనీ, తేనె తేనె అంటారంట భార్యను. ఏమంటారు? తేనె. ఎందుకు అంతగా ప్రేమించాలంట? అంతగా ప్రేమించాలి. కోపము లేని వారిని ఎన్నుకోవాలి. మంచి బుద్ధి కలిగిన వారిని, విశ్వాసిని ఎన్నుకోవాలి. భార్యను రక్షించే గుణం కలిగిన వారిని ఎన్నుకోవాలి. ప్రేమించే గుణం కలిగిన వారిని ఎన్నుకోవాలి. కోపము లేని వారిని, అనగా మృదువుగా మాట్లాడే వారిని ఎన్నుకోవాలి. కొందరు కుటుంబాలు చూస్తాం, చిన్న విషయాన్ని కూడా గట్టి కేకలు వేస్తారు. ఏమేస్తారంటే చిన్న విషయానికి కూడా గట్టిగా కేకలు వేస్తుంటారు, గట్టిగా అరుస్తుంటారు. చిన్న విషయమే కానీ ఏం చేస్తారు? గట్టిగా అరుస్తుంటారు. అక్కడ నెమ్మది ఉండదు, మాటకు మాటలు పెరుగుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 19:6 చూడండి. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నవారు కనుక ఆ దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ప్రియులారా, ఇక్కడ చూస్తే దేవుని చేత జతపరచబడిన వారిని ఎన్నుకోవాలని తీరుతాం అన్నమాట. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయరు. కొందరు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల స్వార్థం కోసము కుటుంబాలను విడగొడతారు కొందరు. అవునా? నీ భార్య నీ మాట అన్నదిరా, వద్దు విడాకులు ఇచ్చేయని తోలు లేరా? ఉన్నారా లేరా? జాగ్రత్త. ఆ మాట తల్లిదండ్రులకు రాకూడదు. ఆ మాట తల్లిదండ్రులకు వస్తుంటే నీవు నీ భార్యను నీ తల్లిదండ్రుల దగ్గర లోకువ చేస్తున్నట్టు, తక్కువ చేస్తున్నట్టు, లేకపోతే నీ భర్తను నీ తల్లిదండ్రుల దగ్గర తక్కువ చేస్తున్నట్టు.
మూడో వ్యక్తికి ఇక స్థానం లేదు అక్కడ. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవ్వరికి అందులో తావు లేదు. నా బిడ్డ నేను చెప్పినట్టు ఉంటుందంటే కుదరదు, అది వాక్య చట్టం. అది నా కుమారుడు నేను చెప్పినట్టు వినాలంటే కుదరదు, అది వాక్యం ఒప్పుకోదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత జతపరచబడిన వారిని ఎన్నుకోవాలండి. అంత మాత్రమే కాదు, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీలైతే వచ్చే వారం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి, చివరి మాటగా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 12, 13 వచనాలు. కాలేబు కిర్యాస్తేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడకు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాను. శత్రువులను ఓడించాడు ఇక్కడ ఒత్నీయేలు అనే న్యాయాధిపతి. ఇక్కడ చాలా వృత్తాంతం ఉంది, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ వ్యక్తి పోరాట పటిమ కలిగిన వాడు. ఎవరైతే శత్రువులను ఓడిస్తారో వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఆ దాని ప్రకారంగా తన కుమార్తెనిచ్చి అక్సానిచ్చి పెళ్లి చేశాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పోరాట పటిమ కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఎలాంటి వారిని ఎన్నుకోవాలి? ఎలాంటి వరుడిని ఎన్నుకోవాలి? పోరాట పటిమ కలిగిన వరుడిని ఎన్నుకోవాలి. పోరాడే శక్తి, పిరికివాణ్ణి కాదు. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు వెళ్ళిపో అని చెప్పేవాడిని కాదు. పోరాటం కలిగిన వాడిని, పోరాటం పటిమ కలిగిన వారిని ఎన్నుకోవాలి. ఇంతవరకు దేవుని వాక్యం విన్నారు. మీకు దీన్ని బట్టి చాలా విషయాలు అర్థమై ఉండాలి. కుటుంబం పాడవడానికి గల కారణాలు వివాహ వ్యవస్థ సరిగా లేకపోవడమే, వాక్యానుసారంగా ముందుకు పోకపోవడమే. కనుక ఆలోచన చేయండి. మీకుండిన పిల్లలకు ప్రభు నమ్మిన బిడ్డలను చేయండి. అంత మాత్రమే కాదు, ప్రభుని ఎరిగిన వారిని ఇంట్లోకి తెచ్చుకోండి. అవిశ్వాసులతో పొత్తు కలుపుకోవద్దు. వెలుగుతో చీకటిని పొత్తు కలుపుకోవద్దు. పాలల్లో విషం కలిపినట్టు అవుతుంది, జాగ్రత్త. ప్రభు నమ్మిన బిడ్డలను ఇంటికి తెచ్చుకోండి. ఏదో ధనం ఉందని, ఏదో అందం ఉందని చెప్పేసి పోయావా, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటాం. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు నమ్మిన వారికి జతపరచండి. యవనస్తులు ఆలోచన చేయండి, ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నారు? మీ తల్లిదండ్రులు చెప్పారని, మీ బంధువులు చెప్పారని, ఇంకెవరెవరో చెప్పారని చెప్పేసి దేవుని చిత్త ప్రకారం కాకుండా, వాక్యానుసారంగా కాకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ఏదో జరిగింది పోయింది అయిపోయింది గుడ్డిగా ముందుకు వెళ్ళావా, నష్టపోతావు. కనుక అలాంటి జీవితం నీకు లేకుండా వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలని దేవుని మాటల ద్వారా హెచ్చరిస్తున్నాను. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.